5 ఏళ్లలో నాకు అర్థం కానిది 5 రోజులు నీకేమర్థమైతే వస్తుందంటావు? పద వెళ్ళి వాడిని అడుగుదాం రా. ఏమైంది నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిట్రా, రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేసి చంపేశావా? అంతకంటే ఘోరం జరిగింది సార్. ఎవరినైనా రేప్ చేసావా? అంతకంటే పాపం జరిగిపోయింది సార్. మరి రోడ్డు మీద నీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో పోయారా? అలా జరిగినా బాగుండేది సార్. అంతకంటే ఘోరం నోరు ముసుగు జరిగి చెప్తావరా? మాటి కాలేజీలో. అసలు నీకేం కావాలరా? నీ చెప్పు పిలిపించుకోవాలి. నేను పిలవను. 6 నెలల నుంచి వెంటబడుతున్నా. ఒక్కసారి పిలవా ప్లీజ్. 6 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇక్కడ నుంచి కదలకపోయావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయినా కదలను. కదలవా? హలో హలో, పంజగుట్ట పోలీస్ స్టేషనా అండి? ఏంటి చెప్పండి. నేను బిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని మాట్లాడుతున్నానండి. ఇక్కడ వెధవ వెంటపడి ఏడిపిస్తున్నాడండి. యాసిడ్ బస్తా అంటున్నాడా? లేదండి, అన్నయ్య అనమంటున్నాడు. ఇది కంప్లైంటా? ఫోన్ పెట్టాయి. పోలీసులు ఏమన్నారు నిషా? చెప్పు. ఒక్కసారి అన్నయ్య అని పిలు, మళ్ళీ ఈ జన్మలో నీకు కనబడ్ను. చెప్పేస్తున్నావా? చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యూ. నీకు దండం పెడతాను, నిజం చెప్పరా? 5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. రోజు కాలేజీకి వస్తావు, అమ్మాయిలకు గులాబీలు ఇస్తావు, అన్నయ్య రమ్మంటావు, సెల్ ఫోన్ నంబర్ తీసుకుంటావు, సెల్ ఫోన్ లేని వాళ్ళకి కొత్త సెల్ ఫోన్ కొనిస్తావు. అసలు ఇదంతా ఎందుకంటావు? తృప్తి కోసం. తృప్తా? అమ్మాయిల చేత అన్నయ్య అనిపించుకోవడం అదే తృప్తిరా? అది పొందేవాడికే తెలుస్తుంది సార్. అరే, ఈ పోయిన సబ్జెక్టులన్నీ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా నాయనా. చేస్తే మంచి జీతం వస్తుంది. ఎంత వస్తుంది? 10,000 వస్తాయి. ఆ తర్వాత కష్టపడితే ఇంకో 10,000 వస్తాయి. సార్, నేను అమ్మాయిలతో మాట్లాడి వాళ్ళ సెల్ నంబర్ తీసుకోవడం వల్ల నాకు నెలకొచ్చి జీతం ఎంతో తెలుసా? ఎంత వస్తుంది? 1,00,000. ఎలా వస్తుందిరా? సి ఆన్ సిల్వర్ స్క్రీన్, వెండి తెరపై చూడండి సార్. అందరూ వచ్చినట్టే కదా? టీవీ 9 కెమెరా ఎవరి దగ్గర లేదు కదా? పేరు కావేరి, ఉండేది గోదావరి. గోదావరి నది ఒడ్డు పక్కన 40 ఎకరాల కొబ్బరి తోట, అతి పెద్ద బిల్డింగ్, టోటల్ గా 20 కోట్ల ఆస్తి పర్రాలరా. ఇది మ్యాటర్. రాఖీ గాడి పాట 1000 రూపాయలు. 2,000. 3,000. 7,500. 7,500 ఒకటోసారి, 7,500 రెండోసారి, 7,500 మూడోసారి. నువ్వు రా. నీకు నంబర్ SMS చేస్తే జాగ్రత్తగా డీల్ చేసుకో. నెక్స్ట్, పేరు తాయారు, ఉండేది బెంగళూరు. వాళ్ళ ఆడ పెద్ద సినిమా ఫైనాన్షియర్. బెంగళూరు సిటీలో పెద్ద పెద్ద షాపులు 4 ఉన్నాయి. అంతేకాదు సిటీ అవుట్స్కట్స్ లో 40 ప్లాట్లున్నాయి. ఇంట్లో 20 లక్షల దాకా వస్తాయి. రాఖీ పాట 4,000 రా అబ్బాయి. నేను 5,000. 7,000. 8,000. 9,000. 10,000. 10,000 ఒకటోసారి పాడండి రా. రెండోసారి, మూడోసారి రా. పేరు శృతి, అనుష్క లాంటి హైట్, నయనతార లాంటి నడుము, చార్మి లాంటి చిక్స్. కాకపోతే ఆస్తిపాస్తులు ఎక్కువ లేవు. గవర్నమెంట్ హాస్టల్లో స్టేయింగ్. రాఖీ పాట 500 రా. అమ్మ నా రాఖీ. ఏంట్రా అందరూ సైలెంట్ అయిపోయారు? శృతి సూపర్ ఫిగర్ రా. ఎవరన్నా పాడండి రా. ఆస్తి లేనప్పుడు తొక్కలో అందం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అమ్మ నాకు. అరే, మీరు ప్రేమిస్తుంది అమ్మాయిలు కాదురా, వాళ్ళకున్న ఆస్తి పాస్తుల్ని. అమ్మో అమ్మో అమ్మో, ఇవాళ పాట వెళ్ళిపోరా. ఎక్స్క్యూజ్ మీ. నోరారా ఒక్కసారి అన్నయ్య అని పిలువమ్మా. తాత వయసులో నువ్వు నాకన్నయ్యేంటి? అవసరమా? అవసరమే. ప్యాక్ దిస్. ఇంగ్లీష్ రాదా నీకు? లెక్కలు వచ్చా? ఎక్కలు కూడా తెలుసు. దాని రేటు తెలుసా? ఎంత ఉంటదండి? 1000 రూపాయలు ఉంటది. 20,000. వాట్? 20,000. 20,000? ప్యాక్ చేయమంటారా? వద్దులే. అమ్మో. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీరేదో కన్ఫ్యూజన్ ఉన్నట్టున్నారు. మే హెల్ప్ యూ? పర్లేదు చెప్పండి, పెద్ద పీకే పనే లేదు.
నా కూతురికి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలి. మీరు మిడిల్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీ కూతురు డెఫినెట్గా టీనేజ్ లో ఉంటుంది. ఐ రైట్? 1 సెకండ్. సార్, ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఆలోచిస్తారండి సార్, తీసుకోండి. టేక్ దిస్. ప్రాబ్లం ఏంటి? 4 years గా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. 4 months లో కాలేజ్ కూడా అయిపోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ ఈ పెళ్లి వీళ్ళ నాన్నకి ఇష్టం లేదు. ఎందుకు? నేను అనాథని. ఓ అనాథకిచ్చి పెళ్లి చేయనని మా నాన్న నిక్కచ్చిగా చెప్పేశాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. నీ హెల్ప్ కావాలి. ప్రేమించుకోవడం తప్పు కాదు, ఇలా పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు. ఏం చేయమంటారు? మా ప్రేమని అర్థం చేసుకోలేని పెద్దవాళ్ళ కోసం మా జీవితాలను అర్థం లేకుండా చేసుకోమంటారా? మీ నాన్న ఒప్పించడం ట్రై చేయి. 4 years నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం నాకు లేదు. ఏంటి పంతులు గారు, అన్ని వచ్చేసినట్టేనా? అన్ని వచ్చాయి గానీ ఒక్కలే బ్యాలెన్స్ బాబు. ఒక్కలో ఒక్కల కోసం ఎత్తుకుంటే ఇక్కడ బతుకులు మొక్కలు అయిపోతుంది. కానీ పంతులు ఒకసారి పెళ్లి క్యాన్సిల్ పారిపోదా? వచ్చేస్తున్నాను 5 minutes అండి. మీరు కానివ్వండి పంతులు గారు, మీరు కానివ్వండి, మీరు వాయించండి. హలో, అలాగే అలాగే అండి, వచ్చేస్తామండి. 2 minutes. పంతులు గారు మీరు కానివ్వండి. ఆకలిస్తే అన్నం పెడితే వీడును వీడి వాళ్ళకం. ముందు ఈ తాళి కట్టు నాయన. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. బయలుదేరిపోయామండి. ఏంట్రా ప్రాబ్లం? ఏం లేదురా, ముందు నువ్వు తాళి కట్టు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మీ ఫాదర్కి హార్ట్ అటాక్. ఉన్నడా పోయాడా? డాడీ! ఎంతైనా మీరు పోసిన ప్రాణం కదా, మీ ప్రాణం పోతుందని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చింది. పరవాడిని ప్రేమించినంత మాత్రాన కన్నవాళ్ళ మీద ప్రేమ చావా సార్. దేవుడు మనిషిని భూమి మీద పంపించేటప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా ఎంతో మందిని తోడిచి పంపిస్తాడు. కానీ వీళ్ళలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసిన అవకాశం మనకివ్వడు సార్. ఒక్క లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసిన అవకాశం మాత్రం మాకుంది సార్. ఉన్ని ఒక్క అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? వీడు అన్నదే సార్, కానీ అంటరానుడు మాత్రం కాదు. కులం గోత్రం లేకపోయినా గుణం ఉంది. వీడి చదువులో ఫస్ట్, స్పోర్ట్స్ లో ఫస్ట్, మీ కూతుర్ని ప్రేమిస్తున్నా కూడా ఫస్టే సార్. వీడి గుండెలో చాలా ప్రేమ ఉంది సార్. పంచడానికి మీ కూతురు తప్ప ఇంకెవరు లేరు. లైఫ్ లాంగ్ వీడు మీ కూతురుని ఆనందంగా చూసుకుంటాడు సార్. వీళ్ళ ప్రేమను అర్థం చేసుకోండి. మీకు మాట చెప్పనా సార్, మీరు మీ కూతుర్ని ఫస్ట్ క్లాస్ గా పెంచుండొచ్చు, ఫస్ట్ క్లాస్ గా చదివించుండొచ్చు, కానీ ప్రేమను పంచడంలో మాత్రం సెకండ్ వచ్చారు సార్. అమ్మా, ఏంటి? లిఫ్ట్ కావాలి. సొంతకాలో లిఫ్ట్ అడగరు, తీసుకుంటారు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ రోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నా. నాకు తెలుసు. నీకు తెలిసిన దానికంటే ఇంకా బాగున్నా. పొగిడితే అబ్బాయిలు పడిపోతారా? ఏమో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇందాక చెప్పావుగా. రిప్లై ఇవ్వలేదుగా. చూద్దాంలే. ఇది మీ అమ్మాయికి ఇవ్వండి, డెఫినెట్గా నచ్చుతుంది.
యా కన్సైన్మెంట్ డిస్పాచ్ కావాలి ఇమీడియట్ గా. సార్ ఓ మీరా? ఐ కాల్ యూ బ్యాక్. యా ఏం సార్ పిలిపించారు? నువ్వు సెలెక్ట్ చేసిన గిఫ్ట్ మా అమ్మాయికి నచ్చింది. థ్యాంక్స్. సార్ నా వల్ల మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా? మంచే జరిగింది. మరి ఎందుకు సార్ అంత సీరియస్ గా థ్యాంక్స్ చెప్తారు? నవ్వుతూ చెప్పండి సార్. మీరు మీ అమ్మాయి మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు కదా. పొరపాటున మీరు మీ అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ప్లేట్లు స్పూన్లు సౌండ్లు తప్ప వేరే సౌండే ఉండదు కదా. ఇదంతా నీకెలా తెలుసు? సార్ మీ సీరియస్నెస్ చూస్తే అనిపించింది సార్. మీరు ఇలా ఉంటే ముక్కు మొహం తెలియని నేనే ఇంత హర్ట్ అయితే అలాంటిది మీ సొంత కూతురు ఎంత హర్ట్ అయిందో ఒక్కసారి ఆలోచించండి సార్. ఉంటాను సార్. గుడ్ మార్నింగ్. అమ్మా సంధ్య. గుడ్ మార్నింగ్. నాన్న మై చైల్డ్. నాన్న చాలా ఆనందంగా ఉంది నాకు. చిన్నప్పటి నుంచి నిన్ను నవ్వుతూ చూడాలని నవ్వుతూ మాట్లాడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. ఐఎమ్ సారీ రా. ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికాను. లైఫ్ లో డబ్బుంటే చాలు, డబ్బు కన్నా విలువైంది ఏది లేదనుకున్నాను. కానీ ఒక చిన్న చిరునవ్వుని ఎన్ని కోట్లిచ్చినా కొనలేమని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా మీరు మారారు, అది చాలు నాన్న. చాలంటే కుదరదు. ఈవినింగ్ ఇద్దరం కలిసి తాజ్ లో డాన్స్ విత్ డిన్నర్. వావ్. యా